శిస్తు వసూలుకు కలెక్టర్ పదవిని సృష్టించింది ఎవరు? వెరెల్స్, విలియం బెంటాక్, కారన్ వాలీస్, వారెన్ హేస్టింగ్. సమాధానము వారెన్ హేస్టింగ్. 1760 వందవాసి యుద్ధం జరిగినప్పుడు బెంగాల్ గవర్నర్ ఎవరు? వాన్ సిట్టర్ట్, రాబర్ట్ క్లైవ్, వెరెల్స్, డల్హౌసీ. సమాధానము వాన్ సిట్టర్ట్. మూడవ పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది? 1763, 1760, 1769, 1761. సమాధానము 1761. 1765లో అలహాబాద్ ఒప్పందంతో బెంగాల్లో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టిన గవర్నర్ ఎవరు? రాబర్ట్ క్లైవ్, డల్హౌసీ, వారెన్ హేస్టింగ్, వాన్ సిట్టార్ట్. సమాధానము రాబర్ట్ క్లైవ్. 1858 చట్టం ప్రకారం భారతదేశం యొక్క గవర్నర్ జనరల్ మరియు వైస్రాయ్ ఎవరు? కారన్ వాలీస్, విలియం బెంటిక్, డల్హౌసీ, లార్డ్ కానింగ్. సమాధానము లార్డ్ కానింగ్. స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు? రాజాగోపాలచారి, వేవెల్, లిన్లిత్గో, మౌంట్ బాటన్. సమాధానము మౌంట్ బాటన్. వెండి రూపాయి నాణెం చెలామణిలోకి తీసుకొచ్చిన భారత గవర్నర్ జనరల్ ఎవరు? విలియం బెంటింగ్, లార్డ్ కానింగ్, కారన్ వాలీస్, వారెన్ హేస్టింగ్స్. సమాధానము విలియం బెంటింగ్. రాజ్య సంక్రమణ సిద్ధాంతం ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1846, 1848, 1847, 1849. సమాధానము 1848. సతీ సహగమన నిషేధ చట్టాన్ని చేసిన గవర్నర్ జనరల్ ఎవరు? విలియం బెంటింగ్, డల్హౌసీ, ఎలన్బరో, వెల్లస్లీ. సమాధానము విలియం బెంటింగ్. ఎలెన్బరో భారతదేశంలో బానిసత్వాన్ని ఎప్పుడు రద్దు చేశారు? 1843, 1842, 1844, 1845. సమాధానము 1843. నాన్ ఇంటర్నేషనల్ విధానాన్ని ఖచ్చితంగా పాటించిన గవర్నర్ జనరల్ ఎవరు? కారన్ వాలీస్, లార్డ్ వెల్లస్లీ, జార్జి బార్లో, సర్ జాన్ షోర్. సమాధానము సర్ జాన్ షోర్. బెంగాల్ పులిగా పేర్కొనే గవర్నర్ జనరల్ ఎవరు? వెరెల్స్, వారెన్ హేస్టింగ్, రాబర్ట్ క్లైవ్, లార్డ్ వెల్లస్లీ. సమాధానము లార్డ్ వెల్లస్లీ. సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్? లార్డ్ కానింగ్, కారన్ వాలీస్, లార్డ్ వెల్లస్లీ, విలియం బెంటిక్. సమాధానము లార్డ్ వెల్లస్లీ. గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మొదటి న్యాయ సభ్యుడు ఎవరు? సర్ ఫ్రెడరిక్ వైట్, చార్లెస్ వుడ్, సర్ రాస్ బార్కర్, లార్డ్ మెకాలే. సమాధానము లార్డ్ మెకాలే. మొట్టమొదటిసారి జనాభా లెక్కలు ఎవరి కాలంలో సేకరించబడ్డాయి? లార్డ్ రిప్పన్, జార్జ్ బార్లో, లార్డ్ మేయా, డల్హౌసీ. సమాధానము లార్డ్ మేయా.
వితంతు పునర్వివాహ చట్టాన్ని డల్హౌసీ ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1856, 1852, 1854, 1853. సమాధానము 1856. రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా మొదట ఆక్రమించిన రాజ్యం ఏది? జైత్పూర్, సంబల్, అవధ్, సతారా. సమాధానము సతారా. భారతదేశంలో స్కాలర్షిప్ విధానం ప్రవేశపెట్టిన వైస్రాయ్ ఎవరు? లార్డ్ రిప్పన్, విలియం బెంటింగ్, జార్జ్ బార్లో, సర్ జాన్ లారెన్స్. సమాధానము సర్ జాన్ లారెన్స్. హత్యకు గురైన వైస్రాయ్ క్రింది వారిలో ఎవరు? లార్డ్ ఇర్విన్, లార్డ్ మేయో, లార్డ్ రిప్పన్, లార్డ్ కనింగ్. సమాధానము లార్డ్ మేయో. కలకత్తా, బాంబే, మద్రాస్లలో హైకోర్టులను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1865, 1864, 1862, 1861. సమాధానము 1862. సైన్య సహకార పద్ధతి ద్వారా నిజాం బ్రిటిష్ వారికి దత్తత చేసిన ప్రాంతాలు? ముస్తఫా నగర్, ఎల్లోర్, రాజమండ్రి, చిక్కుకోల్. విజయనగరం, బొబ్బిలి, రాయచూర్. కడప, కర్నూల్, అనంతపురం, బళ్ళారి. ఉత్తర సర్కారులు. సమాధానము కడప, కర్నూల్, అనంతపురం, బళ్ళారి. భారతదేశంలో ఆంగ్ల విద్యాభ్యాసాన్ని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్? వెల్లస్లీ, విలియం బెంటింగ్, వారన్ హేస్టింగ్స్, మెకాలే. సమాధానము విలియం బెంటింగ్. గుజరాత్, కథీమవాడ్లలో ఉన్న స్రర్తి, శిశు హత్యలను నిషేధించినది? లార్డ్ కానింగ్, లార్డ్ డల్హౌసీ, విలియం బెంటింగ్, వెల్లస్లీ. సమాధానము విలియం బెంటింగ్. లిబరేటర్ ఆఫ్ ఇండియన్ ప్రెస్ అని ఎవరిని అంటారు? లార్డ్ మెకాలే, లార్డ్ రిప్పన్, చార్లెస్ మెట్కాఫ్, విలియం జోన్స్. సమాధానము చార్లెస్ మెట్కాఫ్. భారత్లో స్వేచ్ఛ వ్యాపారానికి అవకాశం కల్పించిన చట్టం? 1773 చట్టం, 1813 చార్టర్ చట్టం, 1883 చార్టర్ చట్టం, 1836 చార్టర్ చట్టం. సమాధానము 1813 చార్టర్ చట్టం. భారత జాతీయ కాంగ్రెస్ ఇంక్. ని ఏర్పడినప్పుడు ఇండియా వైస్రాయ్ ఎవరు? లార్డ్ డిఫ్రిన్, లార్డ్ మింటో, లార్డ్ లిట్టన్, లార్డ్ రిప్పన్. సమాధానము లార్డ్ డిఫ్రిన్. వుడ్స్ నివేదిక అనుసరించి ఏర్పాటు చేయబడిన విశ్వవిద్యాలయాలు? కలకత్తా యూనివర్సిటీ, జాన్ 1857. మద్రాసు యూనివర్సిటీ, సెప్టెంబర్ 1857. బొంబాయి యూనివర్సిటీ, జూన్ 1857. పైవన్నీ సరైనవే. సమాధానము పైవన్నీ సరైనవే. స్వరాజ్య పార్టీ ఏర్పడినప్పుడు వైస్రాయ్ ఎవరు? లార్డ్ రిప్పన్, లార్డ్ కర్జన్, లార్డ్ డఫ్రిట్, లార్డ్ రీడింగ్. సమాధానము లార్డ్ రీడింగ్. భారతదేశంలో మొదటిసారిగా పోస్టల్ సేవలు ప్రారంభించిన సం? 1837.
1836, 1835, 1737. సమాధానము 1837. విద్య కొరకు హంటర్ కమిషన్ ఏర్పాటు చేసినది 1882. బెంటింగ్, కర్జన్, హేస్టింగ్స్, రిప్పన్. సమాధానము రిప్పన్. 1930 మార్చి 30 దండి ఉప్పు సత్యాగ్రహం ఎవరి కాలంలో ప్రారంభమైంది? లార్డ్ రీడింగ్, లార్డ్ రిప్పన్, లార్డ్ ఇర్విన్, లార్డ్ వేవేల్. సమాధానము లార్డ్ ఇర్విన్. స్వతంత్ర్య భారతదేశానికి మొదటి మరియు చివరి గవర్నర్ జనరల్ ఎస్. రాధాకృష్ణన్, సి. రాజగోపాలాచారి, జె.ఎల్. నెహ్రూ, జె.బి. కృపలాని. సమాధానము సి. రాజగోపాలాచారి. బట్లర్ కమిషన్ 1927, రాయల్ కమిషన్, సైమన్ కమిషన్లను నియమించినవారు? లార్డ్ రీడింగ్, లార్డ్ ఇర్విన్, లార్డ్ హార్డింగ్, లార్డ్ వేవేల్. సమాధానము లార్డ్ ఇర్విన్. మొదటి సాధారణ ఎన్నికలు 1936, లాహోర్ తీర్మానం 1940, క్రిప్స్ రాయబారం 1942, క్విట్ ఇండియా ఉద్యమం 1942 మొదలగునవి ఎవరి కాలంలో సంఘటనలు? లార్డ్ లిన్లిథో, లార్డ్ హార్డింగ్, లార్డ్ ఇర్విన్, లార్డ్ డఫ్రిన్. సమాధానము లార్డ్ లిన్లిథో. సైన్య సహకార పద్ధతి ఎవరికి సంబంధించింది? డల్హౌసీ, వెల్లస్సీ, రిప్పన్, కారన్ వాలీస్. సమాధానము వెల్లస్సీ. రౌండ్ చట్టం 1919 ఎవరి కాలంలో ప్రవేశపెట్టారు? లార్డ్ చేమ్స్ఫర్డ్, లార్డ్ లిన్లిథో, లార్డ్ మింటో, లార్డ్ బ్రూక్. సమాధానము లార్డ్ చేమ్స్ఫర్డ్. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి ఎవరి పునాది? వారన్ హేస్టింగ్స్, కారన్ వాలీస్, లార్డ్ కానింగ్, రాబర్ట్ క్లేవ్. సమాధానము రాబర్ట్ క్లేవ్. భారతదేశంలో పోస్టల్ విధానాన్ని ప్రవేశపెట్టినది ఎవరు? డల్హౌసీ, కానింగ్, లార్డ్ రిప్పన్, కర్జన్. సమాధానము కర్జన్. లార్డ్ చేమ్స్ఫర్డ్ కాలంలో కమిషన్ ఎందుకు నియమించారు? జలియన్ వాలాబాగ్ దుర్ఘటన కారణాలు కనుగొనుటకు. ఫెడరల్ సర్వీస్ కమిషన్ పనితీరు పరిశీలనకు. సివిల్ సర్వీసుల పనితీరు పరిశీలనకు. పైవేవి కావు? సమాధానము జలియన్ వాలాబాగ్ దుర్ఘటన కారణాలు కనుగొనుటకు. మాంటెంగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల ప్రధాన లక్ష్యం రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి, నియోజకవర్గాలకు ద్వంద్వ ప్రభుత్వం. పైవేవి కావు? సమాధానము ద్వంద్వ ప్రభుత్వం. సబ్సిడిమరీ అలయన్స్ సిస్టంతో సంబంధం గల గవర్నర్ జనరల్ లార్డ్ వెల్లస్సీ, లార్డ్ హేస్టింగ్స్, కారన్ వాలీస్, లార్డ్ రిప్పన్. సమాధానము లార్డ్ వెల్లస్సీ. స్వరాజ్య పార్టీ కింది ఏ గవర్నర్ జనరల్ కాలంలో ఏర్పడింది? లార్డ్ రీడింగ్, లార్డ్ ఇర్విన్, లార్డ్ రిప్పన్, లార్డ్ వేవేల్. సమాధానము లార్డ్ రీడింగ్. భారత ఆధునిక పశ్చిమ విద్యా పితామహుడు
విలియం బెంటింగ్, లార్డ్ అక్లాండ్, లార్డ్ డల్హౌసీ, లార్డ్ రిప్పన్. సమాధానము: విలియం బెంటింగ్. బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వం రద్దు చేసినది కారన్ వాలీస్, లార్డ్ కర్జన్, వారన్ హేస్టింగ్స్, రాబర్ట్ క్లైవ్. సమాధానము: వారన్ హేస్టింగ్స్. విలియం బెంటింగ్ చే మహల్వారీ పద్ధతి ప్రవేశపెట్టింది మద్రాసు, బొంబాయి ప్రెసిడెన్సీ, అస్సాం, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఆగ్రా మరియు అవధ్. సమాధానము: ఆగ్రా మరియు అవధ్. 4వ ఆంగ్లో-మైసూర్ యుద్ధంలో 1799 టిప్పు సుల్తానును ఓడించి మైసూర్ను ఆక్రమించిన గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్, కారన్ వాలీస్, లార్డ్ వెల్లస్లీ, లార్డ్ డల్హౌసీ. సమాధానము: లార్డ్ వెల్లస్లీ. కలకత్తా నుంచి ఢిల్లీకి భారత రాజధాని మార్పును ప్రతిపాదించినది లార్డ్ డఫ్రిన్, లాన్స్ డౌన్, లార్డ్ కర్జన్, హోర్డింగ్ 2. సమాధానము: హోర్డింగ్ 2.